కాంగ్రెస్ పార్టీ తప్పుందా, బీఆర్ఎస్ పార్టీ తప్పుందా అంటే ఇప్పుడు గొంగలో కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది, దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి. అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి 286 మంది ఎవరైతే 18 ఏళ్ళు పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. రెండు, ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో, ఇప్పుడు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, నెలకి ఇస్తారా, ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు, స్టీలు, ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇండ్లు పోయేటోళ్ళందరికీ కూడా మరి ఆనాటి రేటు ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రో, మొన్న కూడా వాగ్దానం చేసిండ్రో, ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి నా ఆలోచన ఒకటే, ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు. మరి ఎక్కడైతే R&R కాలనీ కట్టిస్తామని చెప్పిండ్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వలగొట్టి రాళ్ళు నింపి దాన్ని చెదును చేస్తా ఉన్నారు. మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటారు. మరి ఆ రాళ్ళను తవ్వి మీరు పునాది వేసుకొని ఇండ్లు కట్టుకోవాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు. అయితే మంచి జాగా చూస్తారా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.